వివాహాది శుభకార్యాలను జరిపించేందుకు, చదువుల తల్లిని సూర్యనారాయణుడిని పూజించేందుకు అనువైన మాసం ఏదైనా ఉందంటే అది మాఘమే. ఈ నెలలో చేసే దేవతారాధనకు నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసం తెలుగు సంవత్సరంలో 11వ నెల. చంద్రుడు మఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మాఘమాసంలో నదీ స్నానం చేసి, శ్రీమన్నారాయణుడిని పూజించి శక్తికొద్దీ దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది. ఈ మాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. నదీ స్నానం చేయలేనివారు వీలున్నంతవరకు చెరువు, కొలను, బావి నీటితోనైనా స్నానమాచరించొచ్చని అంటారు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఓ ఆచారమే. అలాగే ఈ నెలలో నువ్వుల్ని ఆహారంలో తీసుకోవాలని, దానం చేయాలని చెబుతారు. ముఖ్యంగా నువ్వుల లడ్డూలను పంచిపెట్టే సంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది. నెల మొత్తం కాకపోయినా కనీసం మాఘపౌర్ణమినాడైనా సముద్ర స్నానం చేసి హరిహరులను పూజిస్తే ఈ మాసమంతా పవిత్ర స్నానాలు చేసిన ఫలితం దక్కుతుంది. సముద్ర స్నానం ఎందుకంటే నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదులలోనూ స్నానమాచరించిన పుణ్యఫలం దక్కుతుంది. ఇక మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్లిళ్ళు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, గృహప్రవేశాలు ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేస్తే మంచిదంటారు. ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని, ఈ సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని ఓ నమ్మకం. అందుకే ఈ నెల్లోనే పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఇక ఈ మాసంలోనే జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి జన్మదినం, ప్రత్యక్షనారాయణుడిగా పిలిచే సూర్యభగవానుడి జయంతి రావడం గమనార్హం. అక్షరాభ్యాసం, సూర్యారాధన. మాఘశుద్ధ పంచమినే శ్రీ పంచమిగా, వసంత పంచమిగా పిలుస్తాం. ఈ రోజునే చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి జన్మించిందట. వాగ్దేవిని వసంత పంచమినాడు పూజిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుందని ఓ నమ్మకం. దేవీశరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం నాడే కాకుండా ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా చేయడం వల్ల నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ఐతిహ్యం. అందుకే వసంత పంచమిని విద్యారంభ పర్వదినంగానూ పరిగణిస్తారు. ఆ తరువాత వచ్చే మాఘశుద్ధ సప్తమే రథసప్తమి. కనిపించే దేవుడిగా పిలిచే సూర్యభగవానుడు జన్మించిన రోజే రథసప్తమి. 7 అశ్వాల రథంపైన సూర్యభగవానుడు పయనించి కరుణిస్తాడని ఓ విశ్వాసం. అందుకే ఆ ప్రత్యక్షనారాయణుడి ఎదురుగానే పూజాకార్యక్రమాన్ని నిర్వహించే సంప్రదాయమూ వచ్చింది. అంటే 7 జిల్లేడు ఆకులను శరీరంపైన పెట్టుకుని స్నానమాచరించి, ఆ తరువాత ఆరుబయట సూర్యభగవానుడి ఎదురుగా పొంగలి వండి చిక్కుడుకాయలతో రథాన్ని తయారుచేసి నివేదిస్తారు. ఈ క్రతువు పూర్తికావడానికి దాదాపు 1-2 గంటలు పడుతుంది గనుక శరీరానికి అవసరమైన డి విటమిన్ సహజసిద్ధంగా లభించడంతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా దరిచేరవని అంటారు. ఈ సమయంలో ఉపయోగించే జిల్లేడు ఆకులకు ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి.